హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను మిల్ మేకర్తో బిర్యానీ చేశానండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. ఒక 4 days బ్యాక్ అయితే మిల్ మేకర్ బిర్యానీ చేశాను, చాలా బాగా వచ్చిందండి ఆ రోజు కూడా. మళ్ళీ ఈరోజు ఇదే చేస్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంట్లో వెజిటేబుల్స్ లేకుండే అండి, కంప్లీట్గా అయిపోయినాయి. టమాటో ఒక్కటే ఉండే, ఇక రోజు టమాటో ఏం తింటామని చెప్పేసి ఈరోజు అయితే నేను అనుకోకుండా మిల్ మేకర్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. మనకి మటన్ తిన్న ఫీలింగ్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఆ పీసెస్ అనేది ఉంటుంది చూడండి, నేనైతే చాలా వేసుకొని తిన్నాను. సూపర్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. నేను ఎలా చేశానో చూపిస్తాను, వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను, కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసాను. ఇవి మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకొంచెం అల్లం పేస్ట్ వేసాను. ఇందులో ఫ్రెష్ అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుందామండి. ఇక్కడ ఏంటంటే నేను అనుకోకుండా చేస్తున్నాను చెప్పాను కదా అండి, నా దగ్గర బగారా మిక్స్ లేకుండే. బగారా మిక్స్ అంటే మనము చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసుకుంటాం కదండి. నా కాడ ఇవన్నీ లేకపోయినా సరే నేను చెక్క, లవంగ 2 ఉంటే చాలు వేసుకొని చేస్తాను. అవి కూడా లేకుండే, సరే చూద్దాము, అవి లేకుండా చేస్తున్నాను కదా, కొత్తిమీర వేసుకుంటున్నాం కదా అని చెప్పేసి నేనైతే అవైతే తెప్పియలేదు అనమాట. లేకుండానే చేశాను ఈసారి, చూద్దాం ఎలా వస్తుంది అని చెప్పేసి. ఓకే, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడైతే నేను మిల్ మేకర్ ఫస్ట్ అయితే వేడి నీళ్ళల్లో ఉడికించుకున్నాను 2 minutes. వాటర్ లేకుండా పిండి పక్కన పెట్టేసుకొని ఇందులో వేసాను అనమాట. ఒక క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసాను. మిల్ మేకర్ అనేది మనం కర్రీ చేసిన, బగారా రైస్ చేసిన, అంటే బిర్యానీ ఏది చేసినా సరే మిల్ మేకర్స్ అనేది ఫస్ట్ మనం ఏం చేయాలి, వేడి నీళ్ళల్లో కడిగేసుకోవాలి, పిండి వేసుకొని పక్కన పెట్టుకొని దాని టైం వచ్చినప్పుడు అవి అందులో వేసేయాలి, అంతే. ఇక్కడ వేగిన తర్వాత నేనైతే కొంచెం అల్లం పేస్ట్ వేసాను, ఫ్రెష్ అల్లం పేస్ట్ అండి, అప్పుడే పట్టేసాను. లేకుండే అల్లం పేస్ట్ పట్టుకొని ఇందులో వేసుకొని మంటలు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇవైతే మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. కొంచెం మిల్ మేకర్లు అంటే మనకి పచ్చి వాసన వస్తాయి కదా, అట్లా రాకుండా స్మెల్ మనకి ఆయిల్లో వేయించుకోవాలి అనమాట. తర్వాత వాటర్ పోసేస్తున్నాను కదా. ఫస్టే నేను బాస్మతి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశానండి. ఇంట్లో ఉండి నాకు ఎప్పుడో తీసుకొచ్చాను ఆ రైస్ ఉందని చెప్పేసి గుర్తుకొచ్చి నేనైతే నార్మల్ రైస్ కడిగాను ఫస్టే. ఆ రైస్ పక్కన పెట్టేసి మళ్ళీ బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నాను. నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి, ఇద్దరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను. ఎక్కువసేపు నానితే 1.5 పోసుకుంటే సరిపోతుందండి. నేను ఒక 10 నిమిషాలు నానబెట్టాను కాబట్టి 1.5 పోసాను. తర్వాత ఇక్కడ నేను టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను, మసాలా వేసాను. మొన్ననే ప్రిపేర్ చేసుకున్నాను. ఏంటంటే అండి, మసాలాలో మనం చెక్క, లవంగా వేస్తూ ఉంటాం కదా, ఆ ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను అది లేకున్నా, చెక్క, లవంగా లేకున్నా వండుకోవచ్చు అని చెప్పేసి నేనైతే దీంతో వంట చేస్తున్నాను అనమాట. కొంచెం కారం కూడా వేసాను. ఇదైతే మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను. నేనైతే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఇదే టైంలో అర్థమవుతుంది కదా, సాల్ట్ ఎంత ఉండాలి, ఎంత తక్కువ ఉంది, ఎక్కువ ఉంది అనేది అర్థమైపోతుంది. ఎక్కువ ఉంటే ఏం చేయలేము, తక్కువ ఉంటే మాత్రం కొంచెం వేసుకుంటే సరిపోతుంది సాల్ట్. ఇదైతే మంచిగా మరిగించుకున్న తర్వాత బాస్మతి రైస్ని అయితే ఇందులోకి పోసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మరిగించుకోవాలి. కొంతమంది ఏమో మిల్ మేకర్ వేయించుకున్న తర్వాత ఆయిల్లో అందులోనే రైస్ వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకొని వాటర్ పోసేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళదండి, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు. నేనైతే ఇలా రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకొని మంటనైతే ఇక హై ఫ్లేమ్ పెట్టేసుకొని నెమ్మదిగా కలిపేసుకోవాలి అండి. రైస్ కొంచెం నానినాయి కదా, విరిగిపోతాయి, జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఓకే, చూసారు కదా అండి, మనకైతే వాటర్ అనేది ఒక గ్లాస్కి 1.5 గ్లాస్. ఎక్కువసేపు నానితే ఒక 1 hour అట్లా నానితే 1.5 పోసుకుంటే సరిపోతుంది. కొత్తవా పాతవా చూసుకొని రైస్ మనం వాటర్ అయితే ఎంత తీసుకోవాలో చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవాలి అనమాట. లేదంటే మనం ఇంత కష్టపడ్డది వేస్ట్ అవుతుందండి. మరి ముద్ద అయితే ఏం బాగుంటుంది కదా రైస్. అందుకని చెప్పేసి వాటర్ మనం పర్ఫెక్ట్గా కొలత అనేది, మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఓకే, ఇంకా ఇక్కడైతే వంటని మంచిగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుంటున్నాను నేనైతే.
చూడండి అంత దగ్గరికి వచ్చింది కదా. దీనిపైన మూత బోర్లించుకుంటే మనకి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్గా మిల్ మేకర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి అండి, ఇది వండినంతసేపు నాకైతే ఇల్లు మొత్తం ఇదే స్మెల్, బయట కూడా అదే స్మెల్. సూపర్ అంటే సూపర్ అండి. చూడడానికి మటన్ పీసెస్ లాగా ఉన్నాయి, తింటే కూడా అదే టేస్ట్. అసలు చూస్తేనే అసలు తినాలనిపిస్తుంది. నిజంగా అండి చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అనమాట. ఎమ్మేగా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఉట్టి తింటే సూపర్ టేస్ట్. ఇంకా పెరిగేసుకొని లాస్ట్లో తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా అండి. ఇది కూర చేసుకునే కంటే ఇట్లా బాస్మతి రైస్ ఉంటే మనం నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. మిల్ మేకర్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. ఒక 2 మినిట్స్ ఇట్లా కలిపేసుకొని నేను మూత పెట్టేసుకొని 2 మినిట్స్ వదిలేసాను. కొంచెం నాకు అట్లా అనిపించింది వదిలేయాలి అని చెప్పేసి. ఆ వేడి మొత్తం అయిపోయిన తర్వాత నేను సర్వ్ చేస్తున్నాను. ఇందులో ఆనియన్ ఉండాలండి. ఆనియన్తో తింటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి నా మిల్ మేకర్ బిర్యానీ అనేది. మటన్ బిర్యానీ కంటే 100% చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ బిర్యానీ అయితే నేను రెడీ చేశాను. జస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్. దీని కొరకు మనం బయటికి వెళ్ళి తినాల్సిన పని అస్సలు లేదు. ఇంట్లోనే చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా తినేయచ్చు, హెల్తీగా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.